సముచిత స్థానాన్ని కల్పించాలి. తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమకారుడు అద్దెకి దాగినటువంటి సముచిత స్థానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అద్దెకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అద్దెకి దాగిన ఇచ్చిన మాటను ఖబర్దార్. అద్దెకిని సిగ్గు అద్దెకిని అడ్డుకోవడం, సిగ్గు అద్దెకి దాగిన అడ్డుకోవడం. ఖబర్దార్ అద్దెకిని అడ్డుకునే దుండగుల్లారా. కల్పించాలి దాగరణకు సంస్థానాన్ని ఖబర్దార్ అద్దెకి దాగిన అడ్డుకునే దుండగుల్లారా. ఏడులైనా చోకటి కథలు కావు ఇవాళ గవర్నమెంట్ అందరు పదవులు కొలుకుతున్నారంటే అద్దంకి దయాకర్ ఉండడం వల్ల మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా చివరి నిమిషం వరకు కూడా బీఫామ్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ చివరి నిమిషాల పేరు మార్చి మళ్ళీ తాగరకు ఇవ్వడం. 2010 అదే పరిస్థితి. 2023 మన ఎన్నికలలో మనందరం చూసినాం. చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠగా ఆయన పేరును మొత్తం కూడా బలం చేయడం, తర్వాత టికెట్ వేయకుండా అన్యాయం చేయడం, తర్వాత 2024లో కూడా ఎమ్మెల్సీగా మీరు నామినేషన్ వేసుకోవాలని చెప్పి అధిష్టానం నుంచి క్లారిఫికేషన్ వచ్చినాక, అధిష్టానం నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చినాక కూడా ఆయన నామినేషన్ పత్రాలు మొత్తం రెడీ చేసుకొని బయటకు వెళ్ళే క్రమంలో రాష్ట్రాలు 9 రాష్ట్రాలలో సంఘం బలంగా ఉంది. ఈరోజు ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కూడా దయాకర్ అభిమానులు రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చాలా సంబరాలు చేసుకున్న పరిస్థితుల్లో చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరు మారుస్తూ ఉన్నారు. ఎందుకు అద్దంకి దయాకర్ పేరు ఎందుకు మారుస్తున్నారో మాకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పడగా ఈరోజు రావడం జరిగింది. ఎందుకు ఈ అవమానం? కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, ప్రజలకు గొంతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, పేద ప్రజల పక్షాలు ఉంటుంది, ముఖ్యంగా దళితుల బడుగు బలహీన వర్గాల పక్షాలు ఉంటుందని ఒక నమ్మకంగా ఈరోజు ఉన్నాం. కానీ ఆ నమ్మకం ఈరోజు ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద గొప్ప నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు, తన ఎఫర్ట్ మొత్తం తెలంగాణలో పెట్టేటువంటి వ్యక్తిగా ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే సామాన్యుల పరిస్థితి ఎట్లుండదో తెలంగాణలో ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. ఇదే నా ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు మౌనంగా ఉంటారు? ఎందుకు పేరు ప్రకటిస్తారు? ఎందుకు మీడియాకు లీకులు ఇస్తారు? ఎందుకు మీరు నామినేషన్ అని చెప్పి ముందు పంపిస్తారు? తర్వాత ఎందుకు పేరు మారుస్తారు? చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీని వెనుక కుట్రదో చెప్పాల్సిన బాధ్యత కూడా ఏఐసీసీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే పేరు మొత్తం అయిపోయి నామినేషన్ చేసే ముందే పేరు మారుస్తూ ఉన్నారు. దీని వెనుక అద్దంకి రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరో ఈ ఏఐసీసీ పెద్దలందరూ చెప్పాల్సిన బాధ్యత మేము అడుగుతున్నాం. పౌర సమాజంగా, తెలంగాణ ఉద్యమకారులుగా, మానవుడుగా, మేము దళిత సంఘాలుగా మేము అందరూ అడుగుతున్నాం. ఈరోజు వాళ్ళ పేర్లను బయటపెట్టండి. ఈ వేదిక ద్వారా, ఈ మీడియా ద్వారా మేము ఒకటే చెప్పాల్సుకున్నాం. అద్దంకిని రాజకీయ ఎదుగుదలను అడ్డుకోనే శక్తులు ఏమైనా కూడా వాటిని నిర్వీర్యం చేయడానికి మేము వెనకాలబోం. సమాజం మొత్తం కూడా ముందుకు వస్తుంది. దయాకర్ అంటే ఒక కులమో, ఒక పార్టీ, ఒక మతం కాదు. దయాకర్ అంటే ఈరోజు సమాజంలో తెలంగాణ పౌర సమాజం మొత్తం కూడా ఆయన వెనక ఉన్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం.